సుమన్ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను కవిత. ముందుగా ప్రేక్షకులకు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించే శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలైంది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి. శివుడు, శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, మంగళగౌరీదేవి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కలకలలాడుతుంటాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం అని అంటారు. చంద్రుడు ఆ శ్రావణ నక్షత్రానికి సమీపంలో సంచరించే కాలమే శ్రావణ మాసం. స్వామివారి జన్మ మాసం కాబట్టి సహజంగానే లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే ఇష్టమని అంటారు. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిక్ష రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు ప్రత్యేకమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బెల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిలవార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రం చెబుతోంది. సోమవారాల్లో శివుడిని స్తుతిస్తూ ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం మొదలయ్యే రోజునే పవిత్రోత్సవాల పేరుతో 15 రోజులు 15 మంది దేవతలను పూజించే ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కో మాసములోని ఒక్కో రోజు గడిచే కొద్దీ ఒక్కో పండుగగా పలకరిస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లైన వారు ఆచరించాలని చెబుతారు. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, ఆ తరువాతి 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతం అవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసంలో
శనివారాల్లో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. ఇవి ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను కలుగుతాయని విశ్వాసం. అందుకని ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అమ్మవారి వరాలను అందుకునేందుకు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కొన్ని ప్రదేశాలలో శ్రావణ శనివారాలు పేరుతో ఇంటి ఇలవేల్పులని ఆరాధించడము కనిపిస్తుంది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తరువాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసి శ్లోకాన్ని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయునాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించిన సౌభాగ్యం, మంగళ బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధు. శ్రావణ మాసం శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగుల ప్రతిమలను పూజిస్తారు. ఈ రోజు పాములకి హాని కలిగించేలా భూమిని తవ్వకూడదని చెబుతారు. నాగపంచమి రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు సంతాన కారకుడు. అందుకే సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల శివుడు అనుగ్రహం లభిస్తుందని, సర్ప భయం, వ్యాధులు, కాలసర్ప దోషం వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని మత విశ్వాసం. పూజల్లో భాగంగా నాగదేవతలకు నీరు, పాలు, పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, చందనం వంటి పూజా ద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం దీపం, అగరబత్తులు వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. నాగదేవతకు పండ్లు, మిఠాయిలు నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రాధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభించడం చేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కూడా శ్రావణ పౌర్ణమి రోజే వస్తుంది. కాబట్టి ఈ రోజు తిరుమలలో స్వామివారి తిరు నక్షత్ర వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రాధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటారు. హిందూ ప్రజలు ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ వేడుకను జరుపుకుంటారు. సోదరిమణులు తమ సోదరులకు రాఖీ కట్టి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. అంతేకాకుండా స్వీట్లు పంచి కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా గడుపుతారు. శ్రావణ బాహుళ అష్టమి రోజును కృష్ణాష్టమిగా, జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణుని ఆలయాలలో కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక శ్రీకృష్ణుడు స్వయంగా సంచరించి నడయాడిన ద్వారక, బృందావనం, మధురలో జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి. కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్లల్లో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పువ్వులతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రముతో శుభ్రం చేసి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే
శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవి. ఇక ఈ మాసంలో చివరి రోజు పొలాల అమావాస్యను తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కంద మొక్కను పూజించడం సాంప్రదాయం. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండే మొదటి మాసం ఇది. ఆగస్టు 13న శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబరు 11వ తేదీ వరకు ఉంటుందని పురోహితులు తెలిపారు. శ్రావణ మాసంలో భక్తులు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉంటూ ఉపవాస దీక్షలు చేపడతారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, లక్ష్మీదేవి ఆలయాల్లో కుంకుమార్చనలు, గ్రామ దేవాలయాల్లో భజన సంకీర్తనలు, హరికథలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొందరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మరికొందరు నది స్నానాలు, అన్నదానాలు, గోపూజలు నిర్వహిస్తూ శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు వివాహ ముహూర్తాలున్నాయని పండితులు వెల్లడించారు. శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపుకు నిలయమైన శ్రావణ మాసానికి శుభ స్వాగతం చెబుదాం. ఆ శ్రీలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు పొందుదాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.